శుభోదయం పిల్లలు. ఇప్పుడు మనం సంయుక్తాక్షరాల గురించి తెలుసుకుందామా? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. కాకి రావత్తు చేరితే అందుకే సంయుక్త అక్షరం అంటారు. చక్రం. దూకి రావత్తు చేరింది కాబట్టి సంయుక్తాక్షరం. చంద్రుడు. దూకి రావత్తు చేరింది కాబట్టి సంయుక్తాక్షరం అంటారు. సూర్యుడు. దీకి రావత్తు చేరింది కాబట్టి దీనిని సంయుక్తాక్షరం అంటారు. ఇడ్లీ. దీకి రావత్తు చేరింది కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటారు. క్రికెట్. తాకు నావత్తు చేరింది కాబట్టి సంయుక్తాక్షరం అంటారు. పట్నం. షీకి రావత్తు చేరింది కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటారు. శ్రీ విభు.